అమ్మాయిని ఇక్కడ అబ్బాయిని కలపడానికి మధ్య వ్యక్తులు ఏం చేస్తున్నారు? అందరూ కూడా తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? అమ్మాయిని అబ్బాయిని కలుపుతున్నారు. ఇప్పుడు కలపడానికి ఏం చేస్తున్నారు? ఫస్ట్ మాట్లాడతారు. ఏం చేస్తారు వాళ్ళు? అమ్మ, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తావా? మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇస్తాము అని అడుగుతారు. ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు? ఒక్కొక్క మాట చెప్పండి. ఫస్ట్ మాట్లాడతారు. అందరూ చెప్పండి, మాట్లాడతారు. మాట్లాడాలి అంటే ఏ విధంగా మాట్లాడాలి? వెనక మా అబ్బాయికి ఆస్తులు ఏం లేవనుకోండి, ఉన్నాయని అబద్ధం చెబుతారు వీళ్ళు. అంటే వీళ్ళకి నమ్మకం కలగాలి ముందు. అమ్మాయి తరపున వాళ్ళు అమ్మాయి తరపున వాళ్ళకి ఏం కావాలి? ఏం కలవాలి ఇప్పుడు? అబ్బాయి మీద నమ్మకం కలగాలి. పోషించరా? పోషించే సత్తా ఉందా లేదా? అబ్బాయికి జాబ్ ఉందా లేదా? అబ్బాయికి ఉద్యోగం ఉందా లేదా? అబ్బాయి ఏం పని చేస్తాడు? ఎంత సంపాదిస్తాడు? అని అన్నీ కూడా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే నమ్మకం. ఏంటిదమ్మది? దాన్నే విశ్వాసం అంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? మీ అమ్మాయిని వేరే అబ్బాయికి ఇవ్వడానికి అన్నిసార్లు ఆలోచిస్తున్నావే. ఏం కావాలి నీకు? సంబంధం కలవాలంటే ఏం కావాలి ఇప్పుడు నీకు? విశ్వాసం కావాలి. అమ్మా, ఆ సంబంధం నీకు కుదుర్చుకోవాలంటే నీకు మధ్యలో ఏం కావాలి? ఇప్పుడు నమ్మకం కుదరాలి. అదే రకంగా యేసయ్య అంటున్నాడు, నువ్వు కూడా నాతో సంబంధం కలుపుకోవాలంటే ఇప్పుడు నువ్వు నాతో సంబంధం కలుపుకోవాలంటే నా మీద నీకు విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఎవరి మీద? నా మీద. నేను సరిగ్గా నిన్ను చూసుకుంటాను ఉంటే నమ్మకంతోదా? నిన్ను పోషిస్తా అంటే నమ్మకంతోదా? నేను నిన్ను రక్షిస్తా అంటే నమ్మకంతో ఉండు. నీ పాపాలు క్షమిస్తా అంటే నమ్మకంతో నా దగ్గర రా, లేకపోతే రావద్దంటాడు యేసయ్య. మనం ఏం చేస్తాం తెలుసా? అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తానులే. అందరు తొక్కారు, నేను కూడా తొక్కుతానులే. ఆ విశ్వాసం వద్దు. అది పనికిరాని విశ్వాసం. దేవుడి మీద నీకు నిజంగా నమ్మకం ఉందా లేదా? అమ్మా, నేను దేవుని సన్నిధికి ఇదిగో నేను ఈ గ్రామానికి వచ్చిన ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అయింది. ఆ 3 సంవత్సరాలు ఎన్నో దెబ్బలు తగిలాయి, ఎన్నో పరిస్థితులు కూడా వెళ్ళాను. ఒక చెబుతున్నాను వినండి అమ్మా. ప్రభా, నాకు సరిగ్గా తినడానికి లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత? నీ మీద నాకు నమ్మకం లేదయ్యా అని దేవుని అన్నా అనుకో. దేవుడు ఏమంటాడండి? నమ్మకం లేడు నా దగ్గరికి ఎందుకు వచ్చావురా? నేనేం చెప్పాను? నమ్మకం ఉంటే నా దగ్గరదా, నేను నిన్ను పోషిస్తాను, నమ్మకం ఉంటే నా దగ్గరదా. దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడమ్మా. దేవుని మందిరానికి ఎవరిని కూడా దేవుడు ఏం చేయడు? బలవంతం చేయడు. రండి రా, లోకరండి రా, డబ్బులు ఇచ్చి నేర్పించుకునే వాడు కాదు దేవుడు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారులే అమ్మ. ఆ పాస్టర్ ఏం చేస్తారు తెలుసా? జనానికి డబ్బులు ఇచ్చి మందిరానికి పిలిపించుకున్నారు. మా సంఘం చూసి ఎంత పెద్దదో అనిపించుకోవడానికి. హల్లెలూయా. మా మందిరం చూసి ఎంత పెద్దదో, ఎంతమంది వస్తారు తెలుసు మా మందిరానికి. మేము రోజు ప్రతి ఆదివారం భోజనం కూడా పెడతాం వాళ్ళకి. ఎవరికి కావాలరా ఇవన్నీ? ఊరికి వస్తారు వాళ్ళు. నువ్వు డబ్బులు ఇస్తే వస్తున్నాయి మళ్ళీ నువ్వు చేసే తతంత్రాలు అయ్యాయి ఇవన్నీ కూడా. ఎవరికి తెలియదు అనుకుంటున్నా? దేవుడు అంటాడు అటంతో చూసి, ఒరే దుర్మార్గుడా, నేను నీకు కాళ్ళు ఇచ్చాను, చేతులు ఇచ్చాను, ఆయుష్ ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను. చక్కగా గ్రామంలో పడి గ్రామంలో ఒక్కొక్క ఇంటిని దర్శించి ఆ గ్రామాన్ని వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని ముందు ఆ గ్రామాన్ని రక్షించురా, జనాలను తర్వాత తీసుకోవద్దు. హల్లెలూయా. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. లేరా అటువంటి వాళ్ళు? ఉన్నారండి. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? పేరు కోసం ప్రాకులాడద్దు. దేవుడే ఇప్పుడే అంటాడు, నా మీద నమ్మకం ఉంటే నా సన్నిధికి రా, లేకపోతే మానేయ్, దొబ్బేయ్. మీరు అందరు ఇక్కడికి ఎందుకు వచ్చారు తెలుసా? యేసయ్య మీద నమ్మకంతో వచ్చారండి. హల్లెలూయా. ఊరికే రాలా మీరు ఇక్కడికి, ఏదో చూసి పోదామంటే రాలా. ఏదో ఎట్ట జరిగిద్దో చూద్దాంలే, పాటలు ఎట్ట పడతారు చూద్దాంలే, వాక్యం అంటగా అది ఎలా చెబుతారు విందాంలే, అసలు ఏం మాట చెబుతారు విందామని మీరు రాలా. అదిగో మీరు నా మీద నమ్మకంతో వచ్చారమ్మ దేవుని సంధికి. అమ్మ పాస్టర్ మీద నమ్మకంతో వచ్చారు మీరు. చెప్పండి ఒక మాట. ఎవరి మీద నమ్మకంతో వచ్చారు? దేవుని మీద నమ్మకంతో వచ్చారు. నా మీద నమ్మకం లేదు మీకు. ముందు ఎవరి మీద నమ్మకం? దేవుని మీద నమ్మకం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేశారు? నేను చెప్పే మాటలు. లేకపోతే అసలు నువ్వెవడో రా మా ఊరు వచ్చావు? నీ దేవుడు రా.
అసలు నువ్వు ఎక్కడికి బతికేవరా, ఎక్కడికి పుట్టావరా, మా ఊరు వచ్చి మాకు చెప్పేంత కాడు పోయారు నువ్వు, మా వయసులో సగం లేదని నీకు అనేవాళ్ళు ఉంటారు. కానీ జ్ఞాపకం చేసుకోండి అమ్మా, మీరు ఇక్కడ కూర్చొని మాటలు శ్రద్ధగా వినడానికి కారణం తెలుసా? యేసయ్య. హల్లెలూయా. ఆయన మీద నమ్మకం. దేవుడు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అంటాడు, నా మీద నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే రావద్దు. చాలామందికి దేవుని సన్నిధికి రావడానికి ఎందుకు తెలుసా? నమ్మకం లేక రాత్రలా. అబ్బో చర్చికి వెళ్తాను, ఆయన చేస్తాడు చేయడు, మాకంటే ఇదిగో బొమ్మలు ఉన్నాయి కాబట్టి, మాకంటే ఒక స్వరూపం ఉంది కాబట్టి, మా దేవుడు కనపడుతున్నారు కాబట్టి మొక్కుతున్నాము, ఏదో చేస్తున్నాము. వాళ్ళ దేవుడికి కనీసం రూపం కూడా లేదు, వాళ్ళ దేవుడికి కనీసం మొహం కూడా లేదు, ఏమని చేద్దాం అక్కడికి వెళ్ళి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొక జాతి ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తే నా కష్టాలు పోతాయో పోవు, ఆయన దగ్గరికి వెళ్తే నా ఇబ్బందులు పోతాయో పోవు, ఆయన దగ్గరికి వెళ్తే పోతాయో పోవో అనేది ఏందో తెలుసు, అపనమ్మకం అంటారు. ఏమంటారమ్మా? దేవుడు ఏమంటారు తెలుసా? నమ్మకం ఉంటే రా, లేకపోతే రావద్దు. నమ్మకం ఉంటే రక్షించబడతావు, నమ్మకపోతే నీకేముంది? శిక్ష ఉంది. అది కూడా చెబుతున్నాడు. నమ్మితే ఒక జీవితం ఉండిద్ది, నమ్మకపోతే ఒక జీవితం ఉంది. అన్నీ నీ ముందే పెట్టా, నిర్ణయం నీది అని దేవుడు వదిలేస్తే మనం ఏమంటాం తెలుసా? ప్రభువా మాకు ఆ సుఖం వద్దయ్యా, మాకు నరకం కావాలయ్యా, మేము ఎక్కడికి వెళ్తామయ్యా అనుకునే దరిద్ర ఆలోచన ఎంతమంది లేరండి? ఉన్నారు. అందుకే చాలామంది మందిరం అంటే రావట్లా. మందిరానికి రావట్లే కారణం తెలుసా? వాళ్ళకి అడ్డొచ్చినాయి కాదు, వాళ్ళకి వాళ్ళ మనసులో నమ్మకం కలగట్లేదు. దేవుని దగ్గర ఏం కలగట్లేదంటమ్మా? నమ్మకం ఉంటే వస్తారు. ఇప్పుడు అమ్మ ఆటో ఎక్కుతున్నాడు, ఈ ఉదాహరణ మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. మీరు ఆటో దగ్గరికి వెళ్ళారు, ఆటో ఎక్కుతున్నారు. ఎక్కడి నుంచి? ఈ ఊరు నుంచి వినుకొని వెళ్ళాలా. ఏ ఊరు వెళ్ళాలా? మన ఊరు నుంచి వినుకొని వెళ్ళాలా. ఆటో వాడు నుంచి ఆటో వైపు ఆటో వస్తుంది, వాడు ఆగిన నువ్వేం చేస్తా వెంటనే? ఎందుకు ఎక్కుతా? వాడు మంచిగా అక్కడి నుంచి ఇక్కడ బాగానే తీసుకొచ్చాడు, ఇక్కడి నుంచి నన్ను వినుకొని బాగానే తీసుకెళ్తానని నమ్మకంతో వాడి మీద ఒబ్బు ఈ ఆటో ఎక్కితే తీసుకెళ్తాడో పడేస్తాడో, వాడికి లైసెన్స్ ఉందో లేదో, వాడికి వచ్చో రాదో అని ఆలోచిస్తావు. ఆ టైంలో వెంటనే ఎక్కుతావు. మరి దేవుని సందికి రావడానికి ఎందుకు నీకు ఆలోచిస్తున్నా? అంటే ఆయన నడిపించేవాడు కాదనా? ఆయన బలపరిచేవాడు కాదనా? వ్యవసాయం అంటాడు, నడిపించేది నేను. హల్లెలూయా. నేను మంచి గొర్రెల కాపరిని, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా గొర్రెల కోసం, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం కోసం నా ప్రాణాలే ఇచ్చేసా. మా యేసయ్య మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం కోసం ఆయన ఏం చేయాలి తెలుసా? ఆయన ప్రాణాలే ఇచ్చేసాడు. నమ్మకం కోసం ప్రాణం ఇచ్చేది ఆయన. మనుషులు చెబుతారు మాటలు, నమ్మకం కోసం ప్రాణం ఎత్తానండి అంటారంతే. కానీ అంత అయిందండి, అంత మోసమే, అంత దగ, అంత కుట్ర. కానీ నమ్మిస్తే నమ్మించి మోసం చేసేది మనుషులైతే, అమ్మా నువ్వు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆడ ఉమ్ముపాలు చేయకుండా ప్రాణం ఇచ్చేసిన రకం అండి. ప్రాణం ఇచ్చేసిన ఆ మంచితనం అండి నా యేసయ్య. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా ఆయన కాకుండా? ఇంకా ప్రపంచం చరిత్ర తిరగేయండి, ఆ పాత పుస్తకాలన్నీ తిరిగి చూడండి. మీ గ్రామంలో ఎన్ని సంవత్సరాలు అయితే గ్రామం స్థాపించి అప్పటి నుంచి చరిత్ర చూడండి, ఎవరైనా ఉన్నారేమో? ఎవరు లేరు, నా యేసయ్య తప్ప, నా ప్రభువు తప్ప. అందుకే అంటాడు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన, ఆయన మీద నమ్మకం ఉంచడం వలన, ఆయన మీద విశ్వాసం ఉంచడం వలన ఎవరిగా పిలువబడుతున్నారు? దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. లేకపోతే అంతకుముందు నీకు దేవునికి ఏం సంబంధం? ఆయన ఎవరో నువ్వెవరో అన్నట్టు జీవించలేదా? నువ్వు జీవించలేదా? అమ్మ యేసు ప్రభు నమ్మకం ముందు ఆయన ఎవరో నువ్వెవరు అన్నట్టు లేవా? నువ్వు ఉన్నావా లేవా? ఆయన ఎవరోలే, మనకెందుకులే, మన దేవుడు మనకు లేడా అన్నట్టు ఆలోచించలా? ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మార్చబడ్డ కారణం మీద చెప్పనా? దేవుని మీద నీకున్న నమ్మకాన్ని బట్టి. హల్లెలూయా. దాన్ని విశ్వాసం అంటారు. అంత మాత్రమే కాకుండా
మనం ఏం చేయబడ్డామంటే క్రీస్తులోనికి. ఎవరిలోనికి అంటండి? లోనికి అన్నది చెప్పండి. ఇప్పుడు అది ఇల్లు అండి. ఇదేంటిది? ఇది ఇల్లు. ఇది ఇంటిలోనికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలా? నేను ముందు ఏం చేయాలా? తలుపు తీయాలా. ఏం చేయాలమ్మా? తలుపు తీయాలా. ఆ తలుపు నేను తీస్తేనే లోనికి వెళ్తాను. ఇది బయట, అది లోపల. దీన్ని ఏమంటారు? బయట అంటారు. లోపల బయట. అదే రకంగా నువ్వు క్రీస్తులోనికి వెళ్ళాలా. క్రీస్తులోనికి ఎట్లా వెళ్తా నువ్వు? ఆ తలుపునే దేవుడు అన్నాడు. ఇప్పుడు అమ్మ నాకు చెప్పిన సందర్భం మళ్ళీ చెబుతున్నాను. ఆటో ఉంది. ఆటో కొన్ని ఆటోలకు ముందు ఏముంటాయి? కొన్ని డోర్లు ఉంటాయి. హలీలో ఏముంటాయి అమ్మ? చిన్న చిన్న డోర్లు ఉంటాయి. ఆ డోర్ తీసి లోపలికి వెళ్ళాలి. ఏముంది ఆ డోర్ దగ్గర? నువ్వు అది రాగానే ఎక్కుతావంటే వాళ్ళ మీద నీకు నమ్మకం ఉంది. ముందు ఏం చేస్తావు? ఎక్కుతావు. రెండోది ఏం చేస్తావు? ఒకటి నమ్మకం ఉంచుతావు. రెండోది ఏం చేస్తావు? డోరు తీసి ఎక్కుతావు. అదే రకంగా నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచావు, నమ్మకం ఉంచావు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు నమ్మకం ఉంచావనే సంగతి అందరికి తెలియాలా లేదా? నువ్వు ఒక్కదాన్ని తెలుసుకుంటావా? దాన్నే బాప్తిజం అంటారు. ఏమంటారమ్మా? బాప్తిజం అంటారు. ఆ డోర్నే బాప్తిజం అంటారు. ఆ తలుపు తీసి లోనికి ఎక్కడాన్ని నువ్వేమంటారమ్మా? చాలామంది అదే అంటారు. మన యొక్క భారతదేశ భాషలో చెప్పుకోవాలంటే దరిద్రమైన మాటలు చెప్పనా? లోనికి దిగావుగా. దేనిలోకి? మతంలోకి. అమ్మా అదేందమ్మా అది? మతంలోకి దిగావుగా, ఆ కులంలోకి దిగావుగా, ఆ తక్కువ కులస్తు దేవుని దగ్గరికి వెళ్ళావుగా. ఇవన్నీ మనోళ్ళు మాట్లాడి దాన్ని ఏమంటారు తెలుసా? బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు అదే అంటారు. దిగావుగా, వెళ్ళావుగా, మునిగావుగా అంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఒక వాక్యం చెబుతుంది. దాన్ని దిగటం అంటారు నాయన. అది మతం కాదురా బాబు. నువ్వు మతం అనుకుని నీవనుకుంటున్నావు. నువ్వు నమ్మకం లేదు కాబట్టి. నేను ఆయన మంచితనం చూశాను. ఆయన మీద నాకు నమ్మకం ఉంది. అమ్మ ఏ దేవుని దగ్గరికైనా ఎందుకు వెళ్తారు? నమ్మకంతో ఈ దేవుని దగ్గరికి వెళ్తే నాకు మంచి జరిగిద్ది, ఈ దేవుని దగ్గరికి వెళ్తే నాకు మంచి జరిగిద్ది, నమ్మకంతో వెళ్తారు. అంతకుమించి ఏమైనా ఉండిద్దా? ఏముండదు. అదే రకంగా యేసయ్య దగ్గర కూడా అంతే. అన్ని దేవుళ్ళు వేరు, ఈయన వేరు. వాళ్ళలాగా నిన్ను మోసం చేసేవాడు కాదు ఆయన. వాళ్ళలాగా నాలుగు స్టోరీలు చెప్పి ఆ స్టోరీల మీద నమ్మకం ఉంచే వ్యక్తి కాదు ఆయన. యేసయ్య జీవితం అంతా నిజంగా ప్రపంచంలో జరిగింది. ఆయన జీవించిన జీవితం నిజంగా ఉంది. ఆయన తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి. ఆయన జీవించిన జీవితం, ఆయన మాటలు ఇంకా బలంగా ఉన్నాయి. ఆయన చెప్పిన మాటలు చూస్తుంటే చాలామంది గుండెల్లో బరువు అంతా దిగిపోతుంది. కానీ తెలుసా, ఆయన మాటలు ఇంకా బ్రతికే ఉన్నాయి. హల్లెలూయా. యేసయ్యకి చావు లేదండి అసలు. శిలువ మీద చచ్చిపోయిన కొద్దిసేపు ఎవరి కోసం చచ్చిపోతే తెలుసా? నీ కోసమే. నిజానికి దేవుడు అనేవానికి చావు ఉండిద్దండి. దేవునికే కనుక చచ్చిపోతే ఆయన దేవుడు ఎట్ట అవుతాడండి? అర్థమైనా? దేవుడు అనేవాడికి చావు ఉంటే దేవుడు ఎట్ట అవుతాడు? మన దేవుడు చచ్చిన దేవుడు కాదు, బ్రతికిన దేవుడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటమ్మా? బ్రతికిన దేవుడు, చచ్చినవాడు కాదు. అమ్మా మనం నమ్ముకున్నావు. నువ్వు ఇంతకుముందు ఆరాధించిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు చచ్చిపోయారా? మరి ఏది? వాళ్ళు ఇంకా బతికి ఉన్నారు. వాళ్ళు ఏమన్నా? వాళ్ళు బతికి చచ్చిన వాళ్ళు నువ్వు ఆరాధిస్తున్నావు, నేను బ్రతికినోడిని ఆరాధిస్తున్నాను. హల్లెలూయా. ఇదే మాట మీరు గట్టిగా చెప్పుకోండి. అదే నమ్మకం మీది. వాళ్ళు చచ్చిన వాళ్ళని ఆరాధిస్తున్నారు, మనం బ్రతికిన వాళ్ళని ఆరాధిస్తున్నాం. ఇంకా అంతకంటే భాగ్యం ఏం కావాలమ్మా? అంతకు మీరు భాగ్యవంతులు కాదా మీరు? మన దేవుడు సజీవుడైన దేవుడు. నేను పునరుద్ధరణమైన క్రీస్తును ప్రకటించుతున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. ఏ దేవుడమ్మ? చచ్చినోడు కాదు, బతికినోడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. నజరేయుడైన యేసు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు చచ్చినోడిని ఆరాధిస్తున్నావా? బ్రతికిన ఆయన ఆరాధిస్తున్నావా? సజీవుని ఆరాధిస్తున్నావా? సమాధిలో కుళ్ళిపోయిన, పాసిపెట్టిపోయిన, ఇంకా లేదు అక్కడ, ఆయన ఆరాధిస్తున్నావా? ప్రభునందు ప్రియమైన అది నిర్ణయం మీదే. ఇది ఎవరిని ఆరాధిస్తుంది? ఎటువైపు చూస్తున్నాడు? ఎటువైపు నీ పరుగులు?
హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకుందాము. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ ఎవరిలోనికి అంటండి? చాలామంది అనుకుంటారు మతం అనుకుంటారు, కులం అనుకుంటారు, అది అనుకుంటారు. అదంతా మనుషులు మిమ్మల్ని మభ్య పెట్టే మాటలే. మనుషులు మిమ్మల్ని ఏ విధంగా మీ నమ్మకాన్ని, దేవుని మీద మీకున్న నమ్మకాన్ని తీసివేయాలని ప్లాన్ తప్ప వేరొక ఉద్దేశం లేదు వాళ్ళు. అందుకే మతంలోకి అంటారు, కులం అంటారు, అదంటారు, ఆ మురికి అంటారు, ఆ గుంట అంటారు, ఆ లోతు అంటారు. ఎన్నన్ను అనుకొని మీరు మాత్రం ఆ విషయాలు ఏం చేసుకోవద్దు, పట్టించుకోవద్దు. చెప్పండి, ఏం చేసుకోవద్దమ్మా? పట్టించుకో అంటారు వాళ్ళంతే. ఇప్పుడు అమ్మ, బాగా పండ్లున్న చెట్టుకి ఏమి ఎక్కువ? రాళ్ళు ఎక్కువ. బాగా పండ్లు కాయలు కాస్తున్నాయి అనుకో, ఆ చెట్టుకి ఏం పడతాయి? వాటి మీద దెబ్బలు పడతాయి. ఆ చెట్టుకి ఏం పడతాయి? దెబ్బలు పడతాయి. అదే రకంగా నువ్వు కూడా బాగా ఎదుగుతున్నావు అనుకో, నీవు కూడా బాగా దేవునిలో బాగా విశ్వాసంలో జీవిస్తున్నావు అనుకో, నువ్వు కూడా బాగా నీ విశ్వాసాన్ని దేవునితో ఎక్కువ సంబంధం కలుపుతూ దేవుని ఇంకా బ్రతుకుతున్నావు అనుకో, నీకే నిందలు, హల్లెలూయా, నీకే కష్టాలు, ఎవరికో రావు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మ, నీకు బాగా కష్టాలు వచ్చి బాగా ఏడుస్తూ బాగా బాధపడిపోతూ ఉన్నావంటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవునికి మరి దగ్గర అవుతున్నావు అని అర్థం. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. నువ్వు దేవునికి ఏమవుతున్నట్టు? మరి దగ్గర అవుతున్నట్టు. నువ్వు బాధపడాల్సినంత అవసరం లేదు. నీకు తెలుసా, నువ్వు ఫలిస్తున్నట్టు లెక్క. నువ్వు ఫలిస్తున్నావు కాబట్టి నువ్వు ఫలిస్తున్నావు కాబట్టి నీకు రాళ్ళు పడుతున్నాయి. నీ దగ్గర ఫలాలు, నేను పళ్ళు ఉన్నాయి కాబట్టి నీకేం పడుతున్నాయి? రాళ్ళు పడుతున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. నాకే ఎందుకు రావాలి కష్టాలు, ఎందుకు రావాలి బాధలు, నాకే ఎందుకు రావాలి ఇబ్బందులు అని బాధపడాల్సినంత అవసరం లేదు. నువ్వు వాటిని మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా. నీ జీవితంలో నీవు ఫలిస్తున్నావు కనుకనే నీకేం పడుతున్నాయి? రాళ్ళు పడతాయి. నీ గనక ఫలింపు లేకపోతే నీ జీవితంలో కష్టాలు, నీ మీద రాళ్ళు ఎవరయ్యారు? అమ్మా, యేసయ్య ఒకరోజు ఆకలి వేసి, యేసయ్య కూడా ఆకలి వేసిద్ది అంటే ఆకలి వేసిద్ది, ఆయన కూడా మనిషి కాబట్టి. హల్లెలూయా. ఒక రోజు ఆకలి వేసి ఒక చోటకు వెళ్తూ ఉంటే ఒక చెట్టు కనపడిందంట. ఏం చెట్టు అమ్మ? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు కనపడితే అమ్మో కాయలు ఉన్నాయేమో అని యేసు ప్రభువారు ఆకలితో ఉండలేక ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు అండి కాయలు లేవంట. ఏం లేవు? కాయలు లేవు. మొండి చెట్టు అయిపోయింది అది. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ చెట్టుని శపించేశాడు. ఏం చేశాడు దేవుడు? చెట్టుని శపించాడు. నీ జీవితంలో కూడా ఫలాలు లేని చెట్టు ఏదైనా ఉందంటే శపితమైందని అర్థం చేసుకోండి. ఏం చెట్టు అమ్మది? శపించబడిన చెట్టు అది. ఫలాలు లేని చెట్టు. ఫలం ఉన్న చెట్టు, శాపం నుంచి విడుదల పొందిన చెట్టు. హల్లెలూయా. ఆ చెట్టుకి ఏం లేదు ఇప్పుడు? శాపం లేదు. ఆ చెట్టుకు శాపం లేదు కాబట్టి అది ఫలిస్తుంది. చెట్టు కనుక శాపం ఉందనుకో, ఆ చెట్టుకి ఏముండదు? కాయలు ఉండదు. మా ఇంటి దగ్గర ఇంతకు ముందు నేను ఉన్న ఇంటి దగ్గర ఒక వేప చెట్టు ఉందమ్మా. బాగా పచ్చగా ఉండేది ఆ చెట్టు. ఆ చెట్టు కొన్ని రోజులకి అమ్మ చూస్తూ ఉండగానే ఆకులు రాలిపోయింది. చూస్తూ ఉండగానే చెట్టు అంతా ఎండిపోయింది. ఏందని ఆరా తీస్తే శపించబడిందంట చెట్టు. ఏం చేశారమ్మా? శాపం పెట్టారు చెట్టు. అదే రకంగా శాపం చెట్టు కనుక నీ చెట్టు కనుక శాపం ఉందనుకో, నీ జీవితంలో ఏముండదు? ఫలింపండు. నీవు ఫలిస్తున్నామంటే శాపం నీ ఎదురు నుంచి పారిపోయిందని అర్థం. హల్లెలూయా. ఏం లేదు, శాపం నీ ఎదురు నుంచి అంత మాత్రమే కాదండి. నువ్వు ఫలిస్తున్నావంటే కారణం, నువ్వు ఫలిస్తున్నావు కాబట్టి నీకు శ్రమలు వస్తున్నాయి, ఫలిస్తున్నావు కాబట్టి నీకు నిందలు వస్తున్నాయి. నీ ఫలించడం ఓర్చుకోలేకని కొంతమంది నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు ఎదుగుతుంటే చూస్తూ ఓర్చుకోలేకపోతున్నారు వాళ్ళు. అందుకే నీ మీద నిందలు, అందుకే నీకు మీద ఆ కష్టాలు, అందుకే నిన్ను బాధిస్తున్నారు వాళ్ళు. అదే గుర్తుపెట్టుకోండి. కానీ నాకే ఎందుకు రావాలి ఈ బాధలు, నాకు ఎందుకు రావాలి కష్టాలు, నాకు ఎందుకు రావాలి ఇబ్బందులు అని బాధపడొద్దు. నువ్వు బాధపడే టైం కాదు ఇది. దేవుని దగ్గర నువ్వు సంతోషపడే టైం. హల్లెలూయా. దేవుని దగ్గర నువ్వు కన్నీరు కాచి నీ ఆనంద బాష్పాలు విరజిమ్మే సమయం ఇది. బాధపడొద్దు అమ్మా,
బాధపడద్దు. నీకు వచ్చిన బాధలు, నీకు వచ్చిన కష్టాలు అది కొద్ది కాలం మాత్రమే. ఎంతకాలం అమ్మ? మనిషికి కొంత లిమిట్ పెట్టాడు. 70 సంవత్సరాలే అమ్మ. అధిక ఉంటే అధిక బలం మనకు దేవుడు ఇచ్చాడనుకో, అది కూడా ఆయాసము, దుఃఖమే. ఇంక మనిషి ఈ లోకంలో శాశ్వతం కాదు. మనిషి ఏ విధంగా అయితే ఈ లోకంలో శాశ్వతం కాదో అదే రకంగా అమ్మ నా వైపు చూడండి. మనిషి ఏ విధంగా అయితే ఈ లోకంలో శాశ్వతం కాదో అదే రకంగా నువ్వు పడే బాధలు కూడా ఏం కాదు. చెప్పండి, నువ్వు పడే బాధలు శాశ్వతమా? నువ్వు పడే కష్టాలు శాశ్వతమా? కొద్ది కాలమే, కొన్ని రోజులు మాత్రమే నువ్వు వాటిని భరించేది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, మరి నువ్వు పడుతున్న కష్టాలు చూసి, బాధలు చూసి బాధపడుతున్నావా, ఇబ్బంది పడుతున్నావా? గుర్తుపెట్టుకో, ఆయనకి చెప్పుకో. ఎవరికి? నిన్ను ఫలించాయనకి. నీకు రోజు నీరు పోస్తున్నాడే నువ్వు ఫలించాలని. ఏ నీళ్ళు? ఇదిగో ఈ నీళ్ళ జీవజలం, వాక్యమైన నీరు పోస్తున్నాడే. రోజు నీకు చక్కటి ఆహారం పెడుతున్నాడు, యూరియా వేస్తున్నాడే యేసయ్య. ఆయనతో చెప్పుకో. యజమానితో చెప్పుకుంటే యజమానితో చెప్పుకుంటే ఇబ్బంది ఉంటుందా? ఏం ఇబ్బంది? నీవు ఒక చెట్టు వేసావమ్మా, విత్తనం వేయటం మాత్రం నీ వంతు. విత్తనం వేసి దానికి నీళ్లు పట్టి దానికి యూరియా వేయటం నీ వంతు. దాన్ని ఫలించేది ఎవరు? అమ్మా యేసయ్య. అర్థమైందని ఒక మాట. అది వృద్ధిలోకి తెచ్చేది ఎవరు? నువ్వు వేసేది విత్తనమే. భూమిలో ఏం చేస్తావు? నువ్వు పొలంలో విత్తనం వేస్తావు, తర్వాత నువ్వు నీళ్ళు పోస్తావు, అది కొంచెం పెద్ద అయిన తర్వాత బలం మంది వేస్తావు, యూరియా వేస్తావు. కాయలు రావాల్సిందే, ఇప్పుడే రావాలి అంటావు. నువ్వు వచ్చిందాక నువ్వు వెయిట్ చేస్తావు అమ్మా. అదే రకంగా నువ్వు ఫలిస్తున్నావు అనుకో, నీకు మధ్యలో కష్టాలు వస్తున్నాయి అనుకో, ఎవరితో చెప్పుకో? యజమానితో చెప్పుకో. ఆయన ఏం చేస్తాడు? ఇంకొంచెం బలం మంది వస్తాడు నీకు. హల్లెలూయా. ఇంకొంచెం నీళ్ళు పోస్తాడు. నీ చుట్టూ ఏం చేస్తాడు? కంచేస్తాడు. ఇంక చెట్టుకి దెబ్బలు తగలకుండా. ఇంతకుముందు మా ఊళ్ళోనమ్మా, మామిడి చెట్లకి నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఎందుకు ఆపానని నాకు అనిపించేది. అప్పుడు తెలిసేది కాదు. మామిడి చెట్లు కనుక బాగా కాసింది అనుకో, ఆ చెట్లు గొడ్డలు చుట్టేవాళ్ళు. ఏం చుట్టేవాళ్ళు? బాగా పంటడానికి వచ్చిన గొడ్డలు చుట్టేవాళ్ళు, ఎదుటోళ్ళు కనపడకుండా. ఎందుకంటే కనబడితే ఏం చేస్తారు? బొప్పాయి చెట్లు కూడా మీరు చూసే మీరు వేసే ఉంటారు. బొప్పాయి చెట్లు కూడా బాగా కాయలు కాసిన చుట్టూ ఏం చేస్తారు? గొడ్లు చుడతారు. ఎందుకు? కాస్తంటే కొంతమంది ఓర్చుకోలేక కళ్ళు పడతాయని ఏం చేస్తారు? అదే రకంగా దేవుడు కొన్ని చుట్టుపక్కల ఏం చేస్తారు తెలుసా? కని చేసేస్తాడు. హల్లెలూయా. యోబు ఇంటి చుట్టూ ఏం చేశాడు? యోబు ఫలించడం కారణం ఏంది? కని చేసేసాడు. కని చేశాడు కాబట్టి ఏ దుష్టుడు కూడా ముట్టుకోలేకపోయాడు. యోబు ఫలించలేదా? ఆశీర్వదించబడాడు లేదా? ఆశీర్వదించబడాడు. కారణం తెలుసా అమ్మా? కారణం తెలుసా? యోబు అనేకమైన నిందలు భరించుకుంటూ వచ్చాడు, ఇబ్బందులు భరించుకుంటూ వచ్చాడు. ఎందుకు తెలుసా? అయినా కానీ నిలవబడ్డాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నేను ముగిస్తున్నాను. జ్ఞాపకం చేసుకుందాము. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తుని ధరించుకున్నారు. అందరూ చెప్పండి అమ్మ, ఎవరిని ధరించుకున్నాం మనం? ఇప్పుడు నేను ఈ బట్టలు ఏం చేసుకున్నాను? ధరించుకున్నాను. అందరూ చెప్పండి. నేను చేశాను? నేను ధరించుకోవడం, వేసుకోవటం. అదే రకంగా మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు అనే బట్ట మనం ఏం చేసుకున్నాము? తొడుక్కున్నాం. ఇప్పుడు అమ్మ ఇదిగో, ఇది యేసు ప్రభు బట్ట అనుకోండి. నాకు ఇది యేసు ప్రభు యొక్క, ఇది యేసు, ఇది ప్రభు. ఎవరమ్మా? యేసు ప్రభు. నేను వేసుకున్నా. ఇప్పుడు బాగానే వేసుకున్నారు. అబ్బో తెల్లటి బట్టలు వేసుకున్నారు పాస్టర్ గారు, తెల్లగా ఉన్నారు పాస్టర్ గారు అనుకుంటున్నారు జనాలు. ఆ జనాలు అనుకునేది అది. నా మాట తీరు బాగా పోతే చెడ్డ పేరు ఎవరికి వచ్చిద్ది? వీరికి వచ్చిద్ది ముందు. ఎవరికి వచ్చిద్ది? ఈయనకి వచ్చింది. నేను చండాలంగా బూతులు తిడుతున్నాను, ఎవరికి వచ్చింది పేరు? ఎవరికి వచ్చిందమ్మా? యేసయ్యకి వచ్చింది. ఈ బట్టలు ధరించుకుని సినిమాకి వెళ్ళడానికి ఎవరికి వచ్చింది పేరు? ఈ బట్టలు ధరించుకొని ఊళ్ళో ఎట్టబడతట్టు నేను మాట్లాడతాను, ఎవరికి వచ్చింది పేరు?
మనలో చాలామంది ఆ టైపు. పేరుకు మాత్రం బాప్తీసం తీసుకున్నామండి అంటారు, కానీ వాళ్ళు నోరు తెరిస్తే కంపు, పెంట కంటే హీనమైన కంపు అది. పెంట కంటే చెడు వాసన వచ్చే కంపు. అదోనమ్మా నాకు మాట. ఎందుకు మాట చెబుతున్నాను? పేరుకు మాత్రం క్రీస్తుని ధరించుకున్న బోర్డు పెట్టుకుంటావు, కానీ నీ నోరు తెరిస్తే ఎందుకమ్మా అంటే నువ్వు ఇంకా క్రీస్తుని మట్టి పాలు చేస్తున్నావు. నువ్వు క్రీస్తు నింద, నీ వల్ల నిందలు మోపుతున్నాడు యేసయ్య. నీ నిందలు నీ వల్లే యేసయ్య ఏం చేస్తానమ్మా? నిందలు వేస్తాను. నీ నిందలన్నీ ఆయన మీద వేస్తాను. ఇంట్లో బిడ్డ తప్పు చేశాడు అనుకో, తిట్టేది ఎవరిని? తల్లిదండ్రిని. హల్లెలూయా. ఎవరో నేను పెంచింది ఈ రకంగా, మీ అమ్మని మీ నాన్న పిలు అంటారు. ఎవరిని అంటారు? తల్లిని తండ్రిని అంటారు. వాడిని తిడతారా? వాడిని కొడతారా? బిడ్డ తప్పు చేస్తే తల్లిదండ్రులకి ఎంత అవమానమో. అమ్మా, యేసు ప్రభు దగ్గరకు వస్తావు నువ్వు ఆ చెడు పాపాలు, చెడు బుద్ధులు, ఆ చెడు తప్పులు చేస్తే యేసయ్యకి అంత అవమానం. హల్లెలూయా. అర్థమైన ఒక మాట. మార్చుకో, మరి ఇకనైనా మార్చుకో. ఎంతకాలం ఆ విధంగా జీవిస్తా? ఎంతకాలం పేరుకు యేసయ్య బట్టలు వేసుకొని, పేరుకు మాత్రం యేసయ్య బాప్తీసం తీసుకుని పేరు తెచ్చుకొని, బాప్తీసం తీసుకున్నాడు పాస్టర్ గారు మొన్న. మా ఊళ్ళో కావుందిలే. అమ్మా బాగున్నావంటే బాగున్నాను చెప్పట్లా, బాగున్నాను పాస్టర్ అని చెప్పట్లా, బాప్తీసం తీసుకున్నాడు పాస్టర్ గారు మొన్న అంది. అబ్బో, నీకు నిండా వందనాలమ్మా, చాలా మంచి పని చేసేవన్నా. వాళ్ళ ఇంటికి వెళ్తే నేను అనుకోని రీతిగా నేను కొట్టుకు వాళ్ళ ఇంటి మీద కూడా వెళ్ళాలి. ఏదన్నా ఇంట్లో నేను తేవాలంటే కొట్టుకి, ఎక్కడ కాదులేమ్మ ఆ ఊర్లోలే, మేము ఇంతకుముందు ఉన్న ఊళ్ళో కొట్టుకు ఆ ఇంటి మీద కూడా వెళ్ళాలి. వెళ్తుంటే ఒకటే అబ్బో గొడవలు. ఏంటంటే ఆయన గొంతు లేదు, గేమ్ గొంతు ఎక్కువ. ఓరే నా బట్టో, ఓరి సన్నాసోడు, ఓరే దరిద్రుడు అని పనికి మాట్లాడుతుంది. ఏం తీసుకుంది మళ్ళా ఆమె? చెప్పండి అమ్మా. బాప్తీసం తీసుకుంది. కానీ ఏం మారలా? నోరు మారలా, మనసు మారలా, బుద్ధి మారలా, హృదయం మారలా. అదే హృదయం, అదే మనసు, అదే ఆలోచనలు, అదే తలంపులు, అదే పాత స్వభావం, అదే పాత మాటలు, అదే పాప బుద్ధి. కానీ ఏం మార్చింది అక్క? డ్రెస్ మార్చింది. ఏం మార్చిందమ్మా? డ్రెస్ కోడ్ మార్చింది. నువ్వు డ్రెస్ మార్చినంత మాత్రాన వీళ్ళు పెద్ద పరిశుద్ధురాలు అనుకుంటావేంటి? అమ్మా ఉంటారు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. కొత్త తెల్ల బట్టలు వేసుకొని, బుద్ధి మారుతుంది మళ్ళా, తెల్ల బట్టలు వేసుకొని డ్రెస్ మార్చి గొప్ప చెప్పుకునిద్ది అక్క. కానీ నోరు తెరితే మాత్రం ఎన్ని మాటలు. ప్రభునందు ఆ విధంగా జీవిస్తే యేసయ్య బాధపడతాడు. నువ్వు ఆ విధంగా జీవిస్తే యేసయ్య బాధపడ మాత్రమే కాదు, నువ్వు ఏ కొలత అయితే కొలుచుకుంటున్నావు నీకు లెక్క, యేసయ్య కూడా అదే కొలత కొలుస్తాడు నిన్ను. అది గుర్తుపెట్టుకో ముందు. నువ్వు ఇప్పుడు బాగానే ఉండిద్ది, తీయగా ఉండిద్ది. జ్వరం వచ్చినప్పుడు చికెన్ కూర తినేటప్పుడు టేస్ట్ ఉండిద్ది. జ్వరం వచ్చిన చికెన్ కూర ఎలా ఉండిద్దమ్మా? టేస్ట్ మారిద్దా? చికెన్ కూర టేస్ట్ మారిద్దా? అది బయటపడేటప్పుడు ఏమొచ్చింది? అప్పుడు తెలిసి వచ్చింది నీకు, అబ్బా ఎందుకు తిన్నాడ్రా నా స్వామి అనుకుంటావు. కామెర్లు అయ్యి హాస్పిటల్లో బెడ్ మీద పడిపోయి, అమ్మ రక్తం చచ్చిపోయిందమ్మా, రక్తం ఎక్కించాలా, రక్తం కొనాలంటే ఇప్పుడు ఎంత? 5,000 బాటిల్. ఎంత? 3,200 రూపాయలు చికెన్ తినకపోతే ఏమైంది? నీకు 5,000 తెచ్చుకున్నా. 200లతో దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్వరం వచ్చేవాడు కామ్గా బ్రెడ్ తిని నీళ్ళు తాగి పడుకొచ్చిపోయి నేను తిన్నాడు ఒకసారి, చికెన్ తినేసాడు. ఆవరమని చికెన్ తిండి. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? 10,000 ఖర్చు అవుతుంది. అమ్మ వాడు ఉంటాడో పోతాడో కూడా తెలియదు, ప్రాణం మీద గెలుచుకున్నాడు. మనలో చాలా ముందుగా ఆ రకమే. నీ వల్ల ఎవరికి అవమానం? దేవునికి అవమానం. నువ్వు బాప్తీసం తీసుకుపోతే ఏమైంది? ఇప్పుడు మార్చుకున్నప్పుడు తీసుకోపోయావా? తీసుకోరు. అట్ట కాదు. అవ్వ కావాలా? చెప్పండి అమ్మ, ఏం కావాలా? అవ్వ కావాలా? బువ్వ కావాలా?
ఇటు పక్క మళ్ళీ ఏం కావాలా, చర్చికి వస్తావా, ఆవిడ పక్క మళ్ళీ పావుడు పనులు చేయాలా, ఇటు పక్క మళ్ళీ చర్చికి వచ్చి హల్లెలూయా హల్లెలూయా షాబా అంటారు చర్చికి వచ్చి. అమ్మ బయటికి వెళ్తే మాత్రం వాడంత పనికి మాలోడే అక్కడ లేడు ప్రపంచంలో. ఉంటారు ఆ స్వభావాలు, దరిద్రమైన స్వభావాలు ఉంటాయి. దేవుడు అంటాడు అట్లా చూసి నువ్వు చల్లగానే ఉండు, నువ్వు వెచ్చని స్థితిలో ఉంటే నాకు ఉమ్మొస్తుంది అనుకుంటున్నారా? కాదు, యేసయ్య చేసే పని చెబుతున్నాయి మీకు. అట్లా యేసయ్య కూడా అదే పని చేస్తాడు. కాండిచ్చి మొహం మీద ఉమ్మేసేసి ఎంతమంది ముందు తెలుసా, ఎక్కడైతే 10 మంది ముందే నువ్వేదో గొప్ప చేసుకున్నావు, అక్కడ 100 మంది, లక్షల మంది, కోట్ల మంది, ప్రపంచ జనాభా అందరూ చూస్తున్నాయి నీ మొహం మీద ఉమ్మేస్తాడు యేసయ్య. అవమానం కావాలి, నీకు ఏ అవమానం కావాలా? అమ్మా అవమానం పొందక ముందే యేసయ్య దగ్గరికి దా. నువ్వు యేసయ్య తప్పైపోయిందయ్యా క్షమించయ్యా, కాళ్ళు పట్టుకో, ఏడు. నా యేసయ్య ప్రేమ గల దేవుడు. తర్వాత నువ్వు చచ్చిన తర్వాత ఏడుతాండి, నీకు టైం లేదు అక్కడ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకో, నీ బ్రతికి ఎట్లా ఉంది. నువ్వు క్రీస్తుని ధరించుకున్న నీవు నేను ఒక వీడియో చూశానమ్మా, చదువుతాను చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయన అడుగుతున్నాడు ఒక పాస్టర్ గారిని, మీరు చర్చికి వెళ్తారు కదా, మేము ఇచ్చే ఆ యొక్క ఏంది ఆ పలారం ఎందుకు తీసుకోరు? మీరు ఇచ్చే పలారం మేము తింటాం కదా, మీరు ఇచ్చే ఆ పలారం మేము తీసుకున్నప్పుడు మేమిచ్చేది మీరు ఎందుకు తీసుకోరు? మేమిచ్చే ఏమంటారమ్మ దాన్ని, తీర్థం, దాన్ని ఏమంటారు, ప్రసాదం ఎందుకు తినరు అని ఒక ఆయన అడిగాడు. ఒక పాస్టర్ గారు దీటైన సమాధానం చెప్పాడు. ఏం సమాధానం చేయదు తెలుసా? అయ్యా అమ్మ నా చూడండి, అయ్యా 40 రోజులు మాలలు వేసుకొని భవానీలుగా ధరించుకొని వాళ్ళ నిష్టలో ఉంటారు. వాళ్ళు ఇంటికి పిలిచి చికెన్ కూర వండి పెట్టాను, పంది మాంసం వండి పెట్టాను తినమంటే తింటారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు ఏమంటారు, అయ్యా మేము నెస్ట్లో ఉన్నాము, మేము తినకూడదు, మేము తింటే మాకు వచ్చింది పాపము, పెట్టిన మీకు వచ్చింది అని అంటారనరా? అదేనయ్యా మేము కూడా నెస్ట్లో ఉన్నామయ్యా. ఏం నెస్టా? యేసుక్రీ బాప్తిజం అనే నెస్ట్లో ఉన్నాం కాబట్టి మేము తినకూడదు అని చెప్పండి. హల్లెలూయా. మనం కూడా ఏ నెస్ట్లో ఉన్నాము? ఏ దీక్షలో ఉన్నాం మనము? యేసయ్య దీక్షలో ఉన్నాం. మీరు చేతి అది చెప్పండి. హల్లెలూయా. దీక్ష వేసుకున్నవాడు ఎట్టుండాలా? పవిత్రంగా ఉండాలా. ఆ టైంలో తాగుతానంటే కుదిరిద్దా వాడికి? అమ్మా దీక్ష ఉన్నప్పుడు తాగుతాండి కుదిరిద్దా? తిరుగుతాండి కుదిరిద్దా? ఎట్ట పడితే అట్ట పడుకుంటాండి కుదిరిద్దా? నేను బాగా ఉడుకు నీళ్ళతోనే స్నానం చేస్తానంటే కుదిరిద్దా? నేను మడి కట్టుకుంటే కుదిరిద్దా? నువ్వు ప్రతిరోజు భక్తి చేయకుండా ఉంటా అంటే కుదిరిద్దా నీకు? 40 రోజులు చేస్తారు వాళ్ళు. ఎంత భక్తి చేస్తారా? అంత భక్తి కూడా మనం చేయమండి. వాళ్ళు చేసేంత భక్తి కూడా మనం చేయం. అమ్మ ఆ 40 రోజులు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఒక పూట అన్నం తిని ఉపవాసం ఉండి, ఒక పూట అన్నం తిని ఉపవాసం ఉండి ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారే. నువ్వు ఇంతకాలం దీక్షలో ఉన్నావు, బాప్తిజం తీసుకుని నీకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఏది నీ దీక్ష ఫలించిందా? అడుగుతున్నాను చెప్పండి మీరు. ఫలించిందా? ఫలించలే. కారణం తెలుసా? నువ్వు దొంగ దీక్ష చేస్తున్నావు. దొంగ భక్తి నీది, పనికి మాలిన భక్తి నీది. ఇంకంతకని నేనేం మాట్లాడగలుగుతానండి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాము. 40 రోజులు వాళ్ళు చేసే ఆ దీక్షని అంతా, అమ్మో నేను గనక చనితో ఉదయం స్నానం చేయకపోతే నా దీక్ష ఫలించదేమో, స్వామి నా మీద కోపపడతాడేమో అని వాళ్ళు ఎంత భయపడిపోతారో. నిజంగానే దేవుళ్ళకి వారు ఆ విధంగా చేస్తూ ఉంటే, నిజమైన దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి, బలమైన దేవుణ్ణి, జీవంగల దేవుణ్ణి నమ్మిన నీవు ఇంకెంత భక్తి చేయాలండి? వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం ఏం చేస్తారు? వాళ్ళు గుళ్ళోకి వెళ్ళి భజన పూజ చేస్తారు, భజన కూడా చేస్తారు. ఈరోజు 40 రోజులు ఈరోజు చేయడానికి లేదు, ఉండదు, ప్రతిరోజు చేస్తారు. మరి నీవు ప్రతిరోజు కాకపోయేది కాదుగా, ఆదివారం వచ్చు గంట కూర్చోమని నేను కూర్చో, మళ్ళీ ఏం చేస్తున్నావు? నువ్వు బాప్తిజం తీసుకున్నావు, వాళ్ళకు మళ్ళీ విశ్వాసం.
గంట కూడా పక్కన పెట్టి 10 నిమిషాలు వస్తారా? మరి నిన్నేమన్నారా? వాళ్ళు గొప్ప నువ్వు గొప్ప చెప్పండి ఇప్పుడు అమ్మా. మరి ఏది మరి నీలో ఆ విశ్వాసం ఏది, నీలో ఆ గొప్పదాని మీద ఆ నమ్మకం ఏది, జీవంగా దేవుని పూజ చేస్తారా ఆ పౌరుషం ఏది నీలో లేదు. చల్లారిపోయావు నువ్వు, ఇంకా చల్లారిపోయావు నువ్వు, ఎక్కడో పడిపోయావు నువ్వు, ఎక్కడో కృంగిపోయావు నువ్వు, ఎక్కడో దిగజారిపోయే స్థితిలో ఉన్నావు నువ్వు, ఎక్కడో పేరుకు మాత్రం బాప్తి తీసుకునే పేరు చెప్పుకున్నావు కానీ నీ జీవితం ఎక్కడో పోయింది. జ్ఞాపకం చేసుకోండి అమ్మా, ఎక్కడ పడిపోయా, ఎక్కడ కృంగిపోయా, ఎక్కడ గొప్పలు చెప్పుకుంటున్నా, ఈరోజు సరి చేసుకుని నీ జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకో, జాగ్రత్తగా జీవించు. తద్వారా దేవుని దగ్గర నమ్మకంగా విశ్వాసంతో ఆయన మీద నమ్మకం ఉంచి నీవు ధరించుకున్న ఆ క్రీస్తుని బట్టి దేవుని యొక్క నామానికి మహిమకరంగా జీవిస్తే దేవుడు తద్వారా నిన్ను బట్టి ఆయన స్తుతిస్తూ, నిన్ను బట్టి ఆయన ఆనందపడుతూ, తద్వారా నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి నీకు స్థానం ఉండిద్ది? పరలోకంలో వస్తాను. దేవుడు ఆ స్థితి మనందరికీ కలుగజేయునుగాక. ఆమె అందరూ కూడా కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం.